హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ వినిషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారండి లాక్డౌన్లో అందరూ? సో నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. సో నా దగ్గర అయితే చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నీ మీతో ఒకసారి షేర్ చేసుకుందాము, చూపిద్దాము, అండ్ మీరు కూడా చదువుతారేమో అన్న ఒక హోప్తో ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. చూడండి నా దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయో. మోస్ట్ ఆఫ్ ది బుక్స్ నా దగ్గర చేతన్ భగత్ ఉన్నాయండి. బుక్స్ అంటే ఏంటో సబ్జెక్ట్ బుక్స్ అనుకోకండి, ఇట్స్ నావెల్స్. అన్నీ లవ్ స్టోరీసే. నాకు ఇష్టమైనవి లవ్ స్టోరీస్, అంటే కొన్ని లవ్ స్టోరీస్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద బుక్స్ అయితే లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి అమీష్ అండి, ఇంకొక ఆథర్వి. అమీష్వి యాక్చువల్లీ నేను 4 చదివాను, బట్ కరెంట్లీ నా దగ్గర అయితే 2 ఉన్నాయి బుక్స్. అవి చూపిస్తున్నాను. అండ్ రవీందర్ సింగ్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ ఆథర్. నేనైతే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఎక్కడంటే అక్కడ ఫాలో అయిపోతూ ఉంటాను. ఈయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఒకసారి కలిసాము. అప్పుడు నా ఎగ్జైట్మెంట్ చూడాలి, యూనో. అలా రవీందర్ సింగ్. ఇవి ర్యాండమ్గా ఇంకో 4 బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఆథర్ బేస్ చేసుకొని కొనలేదు, ఏదో బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. అందులో జార్జ్ రెడ్డి ఒకటి. ఈ ఊప్స్ ఐ ఫెల్ ఇన్ లవ్ వచ్చేసి నేను పూణేలో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ఇచ్చిందండి. తన దగ్గర ఉండే అది నా దగ్గరికి వచ్చేసింది. అండ్ ఈ షిడ్నీ షెల్డన్ బుక్స్ కూడా కొన్ని చదివేదాన్ని. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క బుక్ గురించి చిన్నగా డీటెయిల్గా చూద్దాము. ఇది వన్ ఇండియన్ గర్ల్ అండి, రిటన్ బై చేతన్ భగత్. హీస్ ఆల్ టైమ్ ఫేవరెట్. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఆథర్ అతను. సో మనం బుక్స్ కొనాలంటే జనరల్గా ఎలా చూస్తాము అంటే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ బుక్ వెనకాల ఇప్పుడు నేను తిప్పి చూపించినట్టు ఒక సమ్మరీ అయితే ఉంటుంది. సో ఆ సమ్మరీ చదివితే ఆ బుక్ లోపల ఏముంటుంది అనేసి మనకు ఒక బ్రీఫ్ ఐడియా అయితే వస్తుంది. సో బేస్డ్ ఆన్ దాట్ సమ్మరీ మనకు ఆ స్టోరీ కంటెంట్ కొంచెం ఇది ఎలా అంటే స్టోరీ లైన్ లాగా అనమాట సమ్మరీ అనేది. సో ఆ స్టోరీ లైన్ మనకి నచ్చితే వీ కెన్ టేక్ విత్ దట్ బుక్. సో ఇది చేతన్ భగత్ ది లేటెస్ట్ నావెల్ అండి, వన్ అరేంజ్డ్ మర్డర్. ఇది ఏంటంటే సీక్వెన్స్, లైక్ ఇంకొక బుక్కి ఇది సీక్వెన్స్ బుక్. అదిదే అండి, ది గర్ల్ ఇన్ రూమ్ 105. ఇది ఫస్ట్ బుక్ అనమాట. వన్ అరేంజ్డ్ మర్డర్ వచ్చేసి సెకండ్ బుక్. ఇవి రెండు ఏంటంటే లవ్ స్టోరీ కమ్ థ్రిల్లర్ అనమాట. చాలా బాగుంటాయి. నాకైతే ఏదో థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది చదివినంతసేపు. ఇట్ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఎక్కడ బోర్ రాకుండా, యూనో, చాలా బాగుంటాయి చేతన్ భగత్ నావెల్స్. యాక్చువల్లీ ఈయన బుక్స్ అయితే ఒక 2-3 మూవీస్ కూడా తీశారు. మీకు గుర్తుండి ఉంటుంది, 2 స్టేట్స్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్. ఇవన్నీ చేతన్ భగత్ బుక్స్ కన్వర్టెడ్ మూవీస్ అనమాట. యాక్చువల్లీ ఆ మూవీస్ చూసినా కంటే బుక్స్ చదివితేనే ఇంకా బాగుందండి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా ఉన్నాయి నా దగ్గర చేతన్ భగత్ బుక్స్ కూడా. అండ్ బుక్స్ చదవడం వచ్చేసి బెస్ట్ హ్యాబిట్ అండి. ఎలా అంటే మనం కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ద బెస్ట్ థింగ్ వచ్చేసి ఐ ఆల్వేస్ సజెస్ట్ టు రీడ్ బుక్స్. నా దగ్గరికి వచ్చి ఎవరైనా కమ్యూనికేషన్ నేను ల్యాగ్లో ఉన్నాను, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే నేను అసలు ఇంకా 1 minute కూడా ఆలోచించను. వాళ్ళకి ఒక బుక్ చేతిలో పెట్టేసి చదువుకోపో అని చెప్పేసి చెప్తాను. సో నేను ఇలా చాలామందికి సజెస్ట్ చేశాను. సో మేబీ అసలు బిఫోర్ దట్ కూడా అసలు కమ్యూనికేషన్ జీరో. అసలు ఇంగ్లీష్ అంటే అమ్మో, ఇంగ్లీష్లో మాట్లాడాలా అనుకునేదాన్ని. అలాంటి నేను ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సస్టైన్ అవుతున్నా అంటే సమ్హౌ దీస్ బుక్స్ హెల్ప్ మీ అనమాట. చాలా హెల్ప్ చేశాయి. అండ్ ఈ అమీష్ ఆథర్ గురించి చెప్పాలంటే ఇతను స్టోరీ, ద వే హీ టెల్స్ ద స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బుక్, ది నాగస్. ఇది సెకండ్ పార్ట్ యాక్చువల్లీ. ఇతనివి కూడా సీక్వెన్స్లో ఉంటాయి. సో ఫస్ట్ ఇమోర్టల్స్ ఆఫ్ మెలుహా అని ఒక బుక్ ఉంటుంది, దానికి సీక్వెన్స్ నాగాస్. అండ్ దీనికి నాగాస్కి సీక్వెన్స్ వాయుపుత్రాస్. అండ్ ఇది రామ అనేది ఇది వేరే సీక్వెన్స్ అనమాట. సో శివ స్టోరీకి రామ ఇవన్నీ మనకి తెలిసిన స్టోరీసే. శివుడి గురించి తెలుసు, రాముడి గురించి తెలుసు, బట్ ద వే హీ టెల్ ది స్టోరీ ఈస్ లైక్
రాముడు జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, దేవుడు కాదు, మన మధ్యలోనే ఒక అతను, బట్ హీ వాజ్ అ హీరో అలా చెప్తాడనమాట స్టోరీ. హీ మ్యారీడ్ సీత, అతనికి లక్ష్మణ్ అనే తమ్ముడు ఉండే. ఆల్ ద క్యారెక్టర్స్ విల్ బీ సేమ్, బట్ ద వే హీ టెల్స్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్. అట్లా కూడా బాగుంటుందండి అమీష్. సో నాకు అతను అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఇతను ఎక్కువ మైథాలజికల్, లైక్ హిస్టారికల్ అంటారు కదా, మన శివుడి గురించి, రాముడి గురించి, సీత గురించి. హీ రోట్ సో మెనీ ఆఫ్ బుక్స్. అండ్ రవీందర్ సింగ్ ఈజ్ మై ఫేవరెట్ ఆథర్. ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అసలు ఇతన్ని కలిసిన రోజు చూడాలి నా ఎగ్జైట్మెంట్ అసలు. ఓ మై గాడ్, నేను చెప్పలేకపోయా ఆ రోజు నా ఎగ్జైట్మెంట్ చూసి. ఆయన కూడా అఫ్కోర్స్ ఆయనకి నాలాంటి వాళ్ళు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అతనికి అలవాటే అనుకోండి, బట్ నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. అతను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఈ బుక్లో అతను ఆటోగ్రాఫ్ ఉంటుంది. అండ్ ఈ బుక్ చూసినప్పుడల్లా నాకు ఒక రకమైన లైక్ ప్లెజర్. సో రవీందర్ సింగ్వి కూడా నేను చాలా బుక్స్ చదివాను, బట్ నా దగ్గర ఓన్లీ 2 ఉన్నాయండి. మేము ఎలా అంటే ఒక 2-3 కలిపి బుక్స్ కొనుక్కునే వాళ్ళము. సో వీ యూస్ టు ఎక్స్చేంజ్. సో నా దగ్గర అలాగా తక్కువ బుక్స్ ఉండిపోయినాయి అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు అలా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళము. సో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎవరి బుక్స్ వాళ్ళే కొనుక్కోవాల్సి వస్తుందండి. వాళ్ళందరూ ఎక్కడో ఉంటున్నారు, నేను ఎక్కడో ఉంటున్నాను. సో నవ్ ఐ స్టార్టెడ్ బయింగ్ బుక్స్. ఇంకా కొనాలి. రవీందర్ సింగ్ ఇతనే అండి, రవీందర్ సింగ్ మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడు కదా. ఐ లవ్ హిమ్ యాక్చువల్లీ. బట్ ఏం చేస్తామండి, పెళ్ళిళ్ళు అయిపోయాయి, చాలా పెద్ద వాళ్ళు వీళ్ళైతే. అండ్ ఈయన బుక్స్ వచ్చేసి ఇవ్వండి. ఇంకా చాలా బుక్స్ రాశారు, బట్ సమ్హౌ ఇవి కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఐ క్యాప్చర్ దిస్. ఫస్ట్ నాకు చాలా ఫేవరెట్ బుక్ అయితే ఐ టు హ్యాడ్ ఎ లవ్ స్టోరీ. అసలు నేనైతే బుక్ చదివి ఏడుస్తారా అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ టు హ్యాడ్ ఎ లవ్ స్టోరీ. నేనైతే ఏడుస్తూనే ఉన్నా బుక్ చదువుకుంటూ. అండ్ ద లవ్ దట్ ఫీల్స్ రైట్ కూడా బాగుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ స్టోరీ. మేబీ చాలామంది అది యాక్సెప్ట్ చెయ్యరు, బట్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. కరెంట్లీ హ్యాపెనింగ్ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటి స్టోరీ. సో అండ్ ఇది ర్యాండమ్గా నేను తీసుకున్నాను. లైక్ ఎవరో సమ్వేర్ ఐ హ్యాడ్ రెడ్ దట్ ఈ బుక్ బాగుంది అంటే సరే అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇట్ వాస్ ఆల్సో ఓకే టైప్. నాకేం అంత నచ్చలేదు, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఎస్, జార్జ్ రెడ్డి, ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అసలు ఆ జార్జ్ రెడ్డి మూవీ నేను యాక్సిడెంటల్లీ, నాకు జనరల్గా థ్రిల్లర్ మూవీస్, యాక్షన్ మూవీస్ నచ్చవు, బట్ సమ్హౌ ఐ హ్యాడ్ సీన్. కానీ అది చూసిన దగ్గర నుంచి ఫ్యాన్ అయిపోయాను. ఇంకా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ బుక్ గురించి తెలిసింది. ఆన్ స్పాట్ కొనేసానండి ఫ్లిప్కార్ట్లో. ఐ గోట్ ఇట్ ఫర్ ఓన్లీ 100 రూపీస్ అండ్ సో చీప్. అండ్ అసలు బుక్ చదివిన ఫుల్ నేను ఇంకా ఎగ్జైట్ అయిపోయి ఓయూకి కూడా వెళ్ళిపోయాము. జార్జ్ రెడ్డి చదివిన క్యాంపస్ ఇక్కడే ఉన్నాడు, అది ఇది అనుకుంటూ ఫొటోస్ దిగడము. ఈవెన్ ఈయన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి మేము ఆ జార్జ్ రెడ్డి అదేంటారు నేమ్ ప్లేట్తో పిక్ కూడా తీసుకున్నామండి. సో క్రేజీ అసలు. ఐ లవ్ దట్ మూమెంట్స్. అవన్నీ అప్పుడు చేసాము, బట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల కుదరట్లేదు. ఇట్ వాస్ లైక్ ఇలా మెమరీస్ లాగా ఉండిపోయినాయి. అండ్ ఈ బుక్ వచ్చేసి నాకు పూణేలో మా రూమ్మేట్ ఇచ్చిండే. సో ఇది కూడా బాగుంటుంది, బట్ ఏమైందంటే లాస్ట్ 2 pages మిస్ అయినాయి. సో క్లైమాక్స్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. అండ్ సిడ్నీ షెల్డన్ యాక్చువల్లీ బుక్స్ నేను చాలా తక్కువ చదువుతా. లైక్ ఓన్లీ 2 to 3 బుక్స్ చదివినట్టున్నాను. ఈ వాజ్ ఫేమస్ ఆథర్ అండ్ ఇంటర్నేషనల్ ఆథర్ కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయను. బికాస్ మనం డిక్షనరీ పక్కన పెట్టుకొని కూర్చోవాలండి ఇంటర్నేషనల్ ఆథర్స్కి. అదే మన ఇండియన్ ఆథర్స్కి అయితే సింపుల్ లాంగ్వేజ్ అండ్ మనకు అర్థమైపోతుంది ఆ లాంగ్వేజ్. సో ఇవి వచ్చేసి సిడ్నీ షెల్డన్ బుక్స్ అండి. చూడండి ఆ బుక్ ఎట్లా అయిపోయిందో పాపం. పేజెస్ అన్నీ పోతున్నాయి, లైక్ అది చాలా పాడైపోయింది. అండ్ ఈ బుక్ కూడా నాకు ఎవరో ఇచ్చారు, ఐ డోంట్ రిమెంబర్ నేమ్ కూడా. సో ఇదే అండి నా బుక్స్ కలెక్షన్. సో ఎవరైతే కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ప్లీజ్ గో విత్ ద బుక్స్. సో ఇదే అండి ఇవాళ నా వీడియో. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.